మైకు నా చేతికి ఇవ్వటమే మీ ఇష్టం, ముగింపు మీ అదృష్టం. కానీ అన్నమంతా పట్టి చూడక్కర్లా, మీరు కూర్చున్న తీరు, మీ క్రమశిక్షణ, ఇదంతా మీరు చక్కని ఆత్మీయ పెంపకంలో మీరు పెంచబడుతున్నారని చెప్పకనే చెప్తూ ఉన్నాయి. ఒక మంచి కారు కలిగి ఉండటం కన్నా, ఒక మంచి ఇల్లు కలిగి ఉండటం కన్నా, ఒక మంచి ఉద్యోగం కలిగి ఉండటం కన్నా, ఒక మంచి దైవజనుని కలిగి ఉండటమే మిన్న. దేవుడు మీకు ఒక అభిషిక్తుడైన దైవజన్ని కాపరిగా ఇచ్చినందుకే దేవునికి మహిమ కలుగును గాక. తిమ్మరుసు మరి కృష్ణదేవరాయలు ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు కదా. ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్న తరుణంలో ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడట. బ్లాక్ బోర్డు మీద ఒక గీత గీసి చెరపకుండా చిన్నది చేయాలి అని పరీక్ష పెట్టాడు. అందరూ మా వల్ల కాదన్నారు. అప్పుడు చిన్నవాడైన తిమ్మరుసు లేచి దాని కింద ఒక పెద్ద గీత గీశాడు. అప్పుడు చెరపకుండానే ముందు గీత ఏమైపోయింది, చిన్నది అయిపోయింది. అలాగే భారతదేశానికి వచ్చిన స్వాతంత్ర్యం అది చిన్నదేమీ కాదు. అనేక మంది ప్రాణదానం చేశారు. ఎంతోమంది ఎన్నో త్యాగాల ఫలితంగా మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ పాలనలో నుంచి మనకి విముక్తి, విమోచన దొరికాయి. కానీ దేవుడిచ్చే ఆధ్యాత్మిక స్వాతంత్రంతో పోల్చుకుంటే గనక ఈ బ్రిటిష్ వారి యొక్క పాలనలో నుంచి వచ్చిన స్వాతంత్రం చాలా చిన్నది అంటాను నేను. ఇంకా పెద్దదైనటువంటి దాసత్వంలో భారతదేశం మగ్గిపోతుంది. ఇంకా భయంకరమైనటువంటి బానిస శృంఖలాలలో, సంఖ్యలలో నలిగిపోతుంది. మనం ఆధ్యాత్మిక స్వాతంత్రం కొరకు, మన దేశం కొరకు నిత్యము నిరంతరము ప్రార్థించే పౌరులుగా మార్చబడదుము గాక. ఆమేన్. మార్కు సువార్త 12వ అధ్యాయం 29 నుండి చదువుకుందాం. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు, వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. దేవుడి మాటలు దీవించునుగాక. నా వైపు చూడండి అమ్మా. చూడబుద్ధి అవట్లేదా? సత్యం అయ్య గారు అంతరంగంగా బాహ్యంగా కూడా అందంగా ఉన్నారు. మంచిది. ఇక్కడ 2 మాటలు. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి. 2, నిన్ను వలె ప్రేమించాలి. దేశం అంటే మట్టి కాదు, అయి దేశం అంటే మనుషులే. అది మనుషుల్ని ప్రేమించాలి. దేశాన్ని ప్రేమించారు కాబట్టే స్వాతంత్ర సమర యోధులు ఆ దేశం కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడలా, కుటుంబాలను కూడా విడిచిపెట్టడానికి వెనుకాడలా ఎన్నో త్యాగాలు చేశారు. కారణం ప్రేమే, స్వార్థం కాదు. ప్రేమించారు, మనుషుల్ని ప్రేమించారు. దేశంలో నివసిస్తున్న మనుషులను వాళ్ళు ప్రేమించారు. అదే బైబిల్ చెప్తుంది. మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా దేవుని చేత సృజించబడిన మానవులను ప్రేమించాలి. ఇది కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చారు. పాత నిబంధనలో 10 ఉన్నాయి. దాన్ని అంతటినీ సంక్షిప్తపరిచారు, 2 ఆజ్ఞలుగా ఆయన కుదించారు. ఈ 2 ప్రేమతోనే పొందుపరచబడ్డాయి. ప్రేమ అంటే ఏంటి విన్నారా అసలు ఈ మాట ఎప్పుడైనా మీరు? రోజుకి ఎక్కువ వినేది ఈ మాట కదా. మనం టీవీల్లో, పేపర్లో, ఎక్కడికి వెళ్ళినా ఇదే. అసలు ప్రేమ అంటే ఏంటి? నువ్వేదో చెప్తావని అయ్యగారు నిన్ను పిలిపిస్తే మమ్మల్ని అడుగుతున్నావేంటి అన్నట్టు చూస్తున్నాను మీరంతా. పేసేజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్, మీ మొఖాల్లో ప్రశ్నార్థకం అదే. నారు పోసినోడే నీరు పోస్తాడు, ప్రశ్న వేసినోడే సమాధానం కూడా చెప్తాడు. ఆయన చెప్పాడు అనుకో, మనం మౌనంగా ఉంటే అడుక్కుని అయ్యగారు చెప్పేస్తాడు రా అన్నట్టుగా మీరు కూర్చున్నారు. చెప్పండి, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏమీ చెప్పకుండా మీరు అట్లా చూడటం కన్నా తప్పో ఒప్పో ఏదో ఒకటి తెలిసింది చెప్పడమే మిన్న. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ఒకటి. ఇంకా ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా అనండి.
ప్రేమించమనే క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా. నీ ప్రేమను నాలో పొయ్యి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివెయ్యి యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా భర్త అంటే నాకు చాలా ప్రేమ అండి, అందుకే చద్దనమంతా రోజు ఆయనకి పెట్టేస్తానండి అందొక. అదే మా ప్రేమ అంటే. నా భార్య అంటే నాకు చాలా ప్రేమ అండి, తాగితే కొడతా ఉట్టప్పుడు కొట్టనన్నాడు ఆయన. మాయలోకం మాయాలోకం, ప్రేమకు అర్థం తెలియని లోకం అన్నాడు ఒక దైవజనుడు. ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటి అసలు అర్థం తెలియదు. ఉరికినే ప్రేమ ప్రేమ అంటారు, కానీ నీవు నేను అనుకున్నది ప్రేమ కాకపోవచ్చు. దేవుడు దేనినైతే ప్రేమ అని లేఖనాల్లో పిలిచాడో అది ప్రేమ. లేఖనాలన్నీ కూడా దేవుని ఆత్మావేశం చేతనే రాయబడ్డాయి తప్ప ఏ ఒక్క లేఖనం కూడా మనుషుని ఇచ్చుల నుంచి పుట్టింది కాదు. పెళ్లి చూపులకు వెళ్ళామనుకోండి, ఎంతమంది వెళ్తాం? 10 మంది 15 మంది 7 అట్లా వెళ్తాం అంతే. పెళ్ళికైతే 100-200 వెళ్తాంలేండి. పెళ్లి చూపులకు రాని వాళ్ళు ఇంటికాడ కూర్చున్న వాళ్ళు అడుగుతారు, పెళ్లి కూతురు ఎలా ఉంది అని. బాగుందంటాం, బాగాలేదంటాం, పర్వాలేదు అంటాం. ఊరుకుంటారు వాళ్ళు. గుచ్చి నొక్కిన అడుగుతారు అసలు ఎలా ఉంది అని. అప్పుడు మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మన సంఘంలో శిరీష లేదు, ఆ ఎత్తు ఉంటుంది. మన సంఘంలో ప్రిస్కిల లేదు, ఖచ్చితంగా ఆ లావు ఉంటుంది. మన సంఘంలో మేరీ లేదు, ఆ రంగు ఉంటుంది. మన సంఘంలో అనుష లేదు అని వాళ్ళకి మనకి తెలిసినటువంటి పిల్లల్ని పోల్చి ఆ ఎత్తు ఉంటుంది, ఆ లావు ఉంటుంది, ఆ తీరు ఉంటుంది అని చెప్తే పెళ్లి చూపులకు రాని వాళ్ళకు కూడా పెళ్లి కూతురు ఎలా ఉంటుందో అంతో ఎంతో కొంత ఒక అవగాహన కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అవునంటారా కాదంటారా? కొంచెం వాళ్ళకి మైండ్లో పిక్చర్ ఏర్పడుతుంది, ఇలా ఉండొచ్చు అనే ఒక భావన ఏర్పడుతుంది. 100% కాకపోయినా. అలాగే దేవుని ప్రేమ కూడా ఆశాంతం మనం ధ్యానించడం కష్టం, కానీ లేఖనాల్లో దేవుడు దేనైతే ప్రేమ అన్నాడో మనం దాన్ని చూస్తే ఓహో ప్రేమ అంటే ఇదా, ఇలాంటి ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడా. మరి ఇలాంటి ప్రేమనే దేవుని పట్ల, మానవ జాతి పట్ల, దేశం పట్ల మనము కూడా కలిగి ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడా? ఉందా మరి అలాంటి ప్రేమ మన గుండెల్లో? ప్రశ్నించుకోగలిగితే ఈరోజు ప్రయాసకు మనం ఫలితం దేవుని దగ్గర నుంచి పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం. రంగు, రుచి, చిక్కదనం, ఈ 3 కలిస్తే రంగు, రుచి, చిక్కదనం 3 కలిస్తే 3 రోజెస్టి. పసుపు, చందనం 2 కలిస్తే సంతూర్ సబ్బు. మరి ప్రేమలో ఏం కలవాలి? అనేకం కలవాలి. ఒకటి కాదు ప్రేమ అంటే, ఏదో ఒకటి కాదు, అనేక గుణగణాల సమ్మిళితం ప్రేమ. ఒకటి, అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాలునది, స్వప్రయోజనం చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమ ఒక దానిలో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి, నిగూఢమై ఉంటాయి. దేవుడు దానిని ప్రేమ అంటాడు. మీరు స్తోత్రం అనాలి. స్తోత్రం ఎట్లా చెప్పారు చెప్పనా? దీపావళి పండుగకి తపాసుల దండ తడిసిపోతే, దీపావళి పండుగకి తపాసుల దండ వెలిగిస్తే తుసుకు తుసుకు తుప్పు తుసుకు అంటది, శబ్దం రాదు. అట్లా చెప్పారు స్తోత్రం మీరు. అమ్మా, ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండలేము. ప్రేమ క్రియాత్మకం. అందుకే యోహాను గారు అంటారు, మాట చేత కాదు, నాలుగు చేత కాదు, క్రియ చేతను సత్యము చేతను మనము ప్రేమించబద్ధులమై ఉన్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుంటాం కాదు, ఏది నీ క్రియ. అది చెప్పుకోవడం తప్పు కాదు, చెప్పి అక్కడ ఆగబాక. చెప్పడం తప్ప నేను అంటలా, అలా చెప్పుకొని విష్ చేసుకుంటా మంచిదే, కానీ నువ్వు దేవుని దేశాన్ని నువ్వు ఏం ప్రేమిస్తున్నావు? ఏది నీ క్రియలేవి? అది ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాడు ఒక ఆయన. సిస్టర్, మీ ఇంట్లో అందరూ బాగున్నారా?
సిస్టర్ గారు మీ ఇంట్లో, అమ్మ తల్లి మీ ఇంట్లో అందరు కులాసానా అని అందరినీ అపార్ట్మెంట్లో వాళ్ళందరిని అడుగుతాడు. నెలకు 1-2 సార్లు వస్తూనే ఉంటాడు, అందరిని అడిగి వెళ్తూ ఉంటాడు. ఓ రోజున అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కలిసి అడిగారు, బ్రదర్ అసలు మీరెవరో, మీరు ఏం చేస్తూ ఉంటారు, మమ్మల్ని ఇట్లా అడుగుతున్నారంటే, నేనమ్మ సమాధి పెట్టెలు తయారు చేసుకుని బతుకుతూ ఉంటానమ్మా అన్నాడట. అమ్మ మీ ఇంట్లో కులాసానా, మీ ఇంట్లో కులాసానా ఎందుకు అడుగుతున్నాడు? అది ఆయన బిజినెస్ కోసం అడుగుతున్నాడు, ప్రేమ కాదు. అరే కొన్నిసార్లు మనం అట్లాగే చేస్తూ ఉంటాం, ప్రేమ కాదు, మన స్వార్థం అది. ప్రేమ అంటూ ఉంటే మనం ఖచ్చితంగా కొన్ని చేస్తాం. దేవుడు లోకమును ఎంతో ఫుల్ స్టాప్ పెట్టేస్తే అక్కడ అది ప్రేమ వెల్లడి కాదు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. అక్కడ ప్రేమ వెల్లడైంది, అక్కడ ప్రేమ రుజువైంది. ప్రేమించి ఏం చేస్తాడు, కుమారుడే ఇచ్చేసాడు. ఇంకంతకన్నా ఏం చేయగలడు? అంతకన్నా గొప్ప కార్యం ఇంకేమైనా ఉందా? యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించేసుకున్నాడు. ఎఫెసీ పత్రికలో రాయబడింది. ప్రాణమే పెట్టేశాడు, ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. మరి ప్రేమించి నువ్వేం చేశావు? దేవుణ్ణి ప్రేమిస్తున్న నీవు, దేశాన్ని ప్రేమిస్తున్న నీవు, దేశం కొరకు ఏం చేసావు, దేవుని కొరకు ఏం చేసావు? ఏమి చేయకపోతే అది ప్రేమ ఎట్లా అవుతుంది? మాటల తేటలు మా ఇంట్లో, మాపిడి భోజనం. రండి చిత్రం, రండి అమ్మా, మీటింగ్ మీరు పెట్టుకుని నన్ను పిలిచి మా ఇంటికి వస్తారా? మీరేదో మంచోలో నేను ఊరికినే మీ ఒక్కోసారి మాటలు చెప్తే దానివల్ల ప్రేమ మనం ఎలాగో వెల్లడవుతుంది. అందుకని దేవుడు ఇలా అన్నాడు, అబ్రహాము ఇస్సాకును నువ్వు ప్రేమిస్తున్నావే, నీ కుమారుడు, ఏకైక కుమారుడు, ఒకగానొక కుమారుడిని, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడిని నీవు నాకు మోరియా పర్వతం మీద బలిగా ఇస్తావా అని అడిగాడు 22వ అధ్యాయంలో. నువ్వు ప్రేమిస్తున్నావే అన్నాడు. అంటే ఏదో చూశాడనమాట, అబ్రహాం ఏదో చేశాడనమాట. అక్కడ అబ్రహాం ప్రేమ వెల్లడైందనమాట. ఏం చూశాడంటే, అబ్రహాము తన కుమారుడు పాలు విడిచిన దినమున ఒక గొప్ప విందును చేశాడు. గొప్ప విందు, శక్తికి మించి, స్థాయికి మించి, స్తోమతకు మించి. బైబిలే చెప్తుంది గొప్ప విందని. ఇంకా దాన్ని మీరు ఊహించండి. ఒకవేళ అన్నప్రసన్నకే అంటే నువ్వు ఎంత ప్రేమించబోతే ఎంత కార్యక్రమం పెట్టుకుంటావు? అక్కడ ప్రేమ వెల్లడైందండి. సాధు సుందర్ సింగ్ గారిని యవన కాలం రక్షింపడ్డారు. ఆయన వాళ్ళ మేనమామ తీసుకెళ్ళి, సుందర్ నాకు ఒక్కతే కూతురు, చిన్నప్పటి నుంచి నీకిచ్చి వివాహం చేయాలని ఈ ఐశ్వర్యం అంతా నీ కోసం దాచిపెట్టాను చూడు అని లోపల తీసుకెళ్ళి చూపించి, యేసుప్రభుని విడిచిపెట్టే అయ్యా, నా కూతురు చేయిపట్టు, ఇవన్నీ అనుభవించు, నీకోసమే అంటే, మావయ్య శ్వాస తీసుకోవటమైనా మానగలనేమో కానీ క్రీస్తు వారిని ప్రేమించడం నేను మానలేను మావయ్య అన్నాడండి. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం ఏమీ స్పందించడం లేదు. ఎంత లోతైన ప్రేమ అండి అది! ఎంత ప్రేమ ఉంటే ఇలాంటి మాట మాట్లాడే, మామయ్య శ్వాస తీసుకోవటమైనా మానగలనేమో, క్రీస్తును ప్రేమించడం నా వల్ల మాత్రం కాదు మామయ్య. మరదలు విడిచిపెట్టాడు, బంధుత్వాన్ని విడిచిపెట్టాడు, చిన్ననాటి నుంచి పెంచుకున్న ఆ బాంధవ్యాలను విడిచిపెట్టుకున్నాడు, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, సుఖభోగాలను విడిచిపెట్టాడు. వీటన్నిటికైనా నాకు క్రీస్తును ప్రేమించడమే నాకు మిన్న అనుకున్నాడు. ప్రపంచానికి ఒక దీవెనకరంగా మార్చబడ్డాడు. లక్షలాది మందికి ఒక మాదిరికరముగా, దైవజనులందరికీ ఒక స్ఫూర్తి ప్రదాయకంగా ఆయన జీవితం ఎందుకు విలసిల్లి విరాజిల్లుతుందంటే, గుండెల నిండా ప్రభు పట్ల, ప్రజల పట్ల అంత ప్రేమతో నింపబడ్డాడు కాబట్టే. సంఘంలో పాప ఉంది, భారతి అని. వాళ్ళ మామయ్య కొడుకు ఎండి డాక్టరు. మామయ్య భారతిని నేను చేసుకుంటాను, బిజినెస్లో లాస్ వచ్చింది, ఎలా చేయాలా పెళ్ళి అని మీరు ఆలోచిస్తున్నారు కదా, రూపాయి కట్నం అక్కర్లా. నాన్న చనిపోతున్నప్పుడు నా చదువుల్లో మీరు ఎన్నిసార్లు సహాయం చేశారో అమ్మ చెప్పింది నాకు గుండెల్లో కృతజ్ఞత ఉంది. రూపాయి కట్నం వద్దు, భారతిని నేను చేసుకుంటా, పెళ్లి ఖర్చులన్నీ నాయే, అవన్నీ నేను చూసుకుంటాను, దాచుకున్నాను బ్యాంకులో అంటే. వాళ్ళంతా సంతోషించారు. కానీ భారతి ఇలా అంది, బావా మీ దగ్గర అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, చదువు ఉంది, కానీ క్రీస్తు లేడుగా, క్రీస్తు రక్తముతో మీరు కడగబడిన వారు కాదుగా, ఎన్నున్నా దేవుని ఆజ్ఞ నేను మేరలేను, అవిశ్వాసతో విజ్జోడుగా నేను ఉండలేను. మా నాన్నగారు ఆటో డ్రైవర్కి ఇచ్చిన చేసుకుంటాను, సైకిల్ మెకానిక్ ఇచ్చిన చేసుకుంటాను, కానీ యేసు ప్రభుని నమ్ముకోని వారిని మాత్రం నేను చేసుకోలేను బావా అందండి.
అక్కడ ఆమె ప్రేమ దేవుని కొరకు ఎన్ని విడిచిపెట్టింది చూడండి. ఎంతగా ప్రేమిస్తుందో అక్కడ రుజువైంది. అక్కడ ఆమె ప్రేమకు ఒక ఎవిడెన్స్ దొరికింది, మనకి నిదర్శనం. మరి వాళ్ళ ఇంట్లో కూడా యేసుప్రభుని నమ్ముకున్నారు. ఏమో తర్వాత దేవుళ్ళకి వస్తాడేమో, దేవుడే ఈ ద్వారం తెరిచాడేమో, పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, రూపాయి కట్నం లేకుండా కాళ్ళ దగ్గర వచ్చి బేరం అని ఏదో చెప్తున్నారు. ఒక ఆవిడ ప్రార్థన చేస్తున్నట్ట, ప్రభువా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయానయ్యా, అబ్బాయి ఏమో కాలేజీకి వెళ్ళిపోయాడయ్యా, ఎప్పుడు నన్ను చుట్టాలు వచ్చారయ్యా, వాళ్ళ కాయగూరలేసి ఏం భోజనం పెట్టినయ్యా, ఏమంత మర్యాద, అలాగని నేను ఇంట్లో వాళ్ళని పెట్టి మాంసం మార్కెట్కి నేను ఎట్టాలని ఆడపిల్లని ఏం చేయాలి ప్రభు, నాకేం అర్థం కావట్లేదు, నువ్వే సహాయం చేయమని కోరుతుని ప్రార్థన చేస్తుంటే ఎప్పుడూ రాని పక్కింటోడు కోడి పుంజి వచ్చి కో 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 అని లేపుతుందట. ఏమండి, దేవుడు అటు పంపిస్తాడా? చిచ్చి, పొరుగు వాందిని వాసించకూడదని చెప్పిన దేవుడు అవసరంలో ఉన్నామని. అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, పిల్ల చూస్తేనేమో ఈడు దాటిపోతుంది, యేసుప్రభు నమ్ముకోపోయాలి చేసేద్దాం అన్యుడికి ఇచ్చేసి అని వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలు గైకుంటాడు. నా ఆజ్ఞలు గైకొనటమే నన్ను ప్రేమించడం అంటే. నా ఆజ్ఞలు గైకొనకుండా నువ్వు దేవుని కొరకు ఏదో చేశానంటే ఉపయోగం ఏముంది? బావా, నేను ఆజ్ఞలు మేరలేను, వాక్యాన్ని మేరలేను, వాక్యం జవదాటలేను, ఎద్దుకీను గాడిదకు జత కట్టకూడదు దేవుడు చెప్పాడు, విద్యుడు కొనుగో చెప్పాడు, ఒకవేళ నాకు ఐశ్వర్యం లేకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని అవలంబిస్తానని చెప్పి ఆమె ప్రేమను రుజువుపరుచుకుందండి. ఆమేన్. ఇస్సాకు ప్రేమించావని గొప్ప విందు చేయటమే కాదు, అతని కొరకు తన భార్య అయినటువంటి హాగరుని, తన కుమారుడైన ఇస్మాయిల్ని కూడా శాశ్వతంగా తన జీవితంలోంచి, తన యొక్క ఇంటిలో నుంచి నిష్క్రమింపచేశాడండి, విడిచిపెట్టేశాడు. ఎవరి కొరకంటే ఇస్సాకు కోసమే. భార్యను విడిచిపెట్టేశాడు, కొడుకును విడిచిపెట్టేశాడు. తల్లినైనా, తననైనా, బిడ్డలైనా, ఆస్తుపాస్తులైనా, ఎవరినైనా, దేనినైనా, ఎంతైనా, ఏమైనా, ఏదైనా నా కొరకు మీరు విడిచిపెట్టుకోకపోతే నా శిష్యులు కాదు, నా రాజ్యానికి వారసులు కాదు అని నిస్సందేహంగా, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా చెప్పేశారు యేసుప్రభువు వారు. 24 పెద్దలతో, 4 జీవులతో, 1000 దూతగణములతో, కెరూబు శరాపులమై ఆసీనుడయ్యుండి నిరంతరము పరిశుద్ధులనుచు గాన ప్రతిగానముల చేత కీర్తింపబడుతున్న సర్వోన్నతమైన స్థానాన్ని నీ కొరకు, నా కొరకు మన ప్రభు విడిచిపెట్టేశారు. ఎందుకు? ప్రేమ. అంతే. ప్రేమించి విడిచిపెట్టేశారు. నేను ఇంత స్థితిని విడిచిపెట్టి వచ్చాను, మీరు నా కోసం విడిచిపెట్టుకోలేరా? ఎంత సర్వోన్నతమైన స్థానం అండి అది. కేవలం మనల్ని ప్రేమించే కదా విడిచిపెట్టేసింది. తండ్రినే విడిచిపెట్టాను, దేవదూతలతో స్తుతింపబడే ఆ యొక్క స్థానాన్ని విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టేశాను. ఎవరిని పెట్టారా? మీ బాయ్ ఫ్రెండ్ విడిచిపెట్టుకోలేరా? మీ గర్ల్ ఫ్రెండ్ విడిచిపెట్టుకోలేరా? దేవుని కొరకు. ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తుంది సీరియస్గా, ప్రభువా దీపక్ని డాక్టర్ బాబుని కలిపేసే నాయన, వాళ్ళిద్దరు వేరువేరుగా ఉంటే నాకు అనంతని బుద్ధి అవ్వట్లేదు నాయన. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే వానిలో దేవుని ప్రేమ ఉండదు. ఒక వరలో 2 కత్తులు ఎమడము. సొలొమోను తీర్పిచ్చాడు, 2 మొక్కలు చేసి చెరో మొక్క ఇచ్చాను, బిడ్డను పట్టుకుపోతారు 2 తల్లులని. వద్దయ్యా అంది కన్న తల్లి. అయ్యా ఇస్తే ఆ బిడ్డను నాకు ఇవ్వయ్యా, లేకపోతే ఆమెకి ఇచ్చే 2 మొక్కలు మాత్రం చెయ్యొద్దయ్యా. దేవుడు కూడా అంటాడు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించాలి. అయ్యా హృదయంలో పక్కన నువ్వు ఉండయ్యా, చచ్చిపోయి పరలోకం ఇస్తావు కదా నువ్వు, ఈ లోకంలో ఏదో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వస్తే నువ్వు కావాలి కదా మాకు. అలాగే ఓ పక్కన లోకంలో ఉంటున్నాం కాబట్టి లోకం కూడా మేము దురుకుంటాం, ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం. అంటే అలాంటి హృదయం నేను ఉండలేనమ్మా, నా వల్ల అయితే కాదమ్మా అలాంటి హృదయంలో. మన హృదయ సామ్రాజ్యంలో సుస్థిరమైన సింహాసనం ప్రతిష్ఠించి ఆయన రారాజుగా కూర్చుండబెట్టుకుని ఆయన ఆధిపత్యంలో, ఆయన సార్వభౌమత్వంలో మన జీవితం మనుగడ కొనసాగి ఇష్టపడగలిగితే ప్రతిరోజు అద్భుతాలు చేస్తూ నడిపిస్తాడు మన దేవుడు. ఆయన పూర్ణ హృదయాన్ని మనం ఆయనకి ఇవ్వాలి, పూర్ణాత్మతో దేవుని సేవించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. అది కోరుకు. ఒక పక్క నువ్వు కూడా ఉండయ్యా, నువ్వు కూడా కావాలయ్యా అంటే ఆయన అవమానించినట్టేది. నేను ఉండలేనమ్మా అలాంటి హృదయంలో. కన్నతల్లి కన్నా గొప్పవాడు ఆయన. ఆ కన్నతల్లి ఒప్పుకోవాలా, ఇస్తే నాకు ఇవ్వు, లేకపోతే ఆమెకి ఇచ్చేసాయి. దేవుని కొరకు మనం ప్రభు మేము సమస్తమును విడిచిపెట్టేసుకుని మిమ్మల్ని మేము వెంబడిస్తున్నాము నాయన, మాకేమి దొరుకునయ్యా అన్నాడు పేతురు గారు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తిరిగి అధికారము, ఆధిపత్యము, సార్వభౌమత్వము మీకు దొరుకుని, వీటన్నిటితో పాటుగా నిత్య జీవము కూడా మీకు దొరుకును. ఎందుకంటే మీరు సమస్తమును విడిచిపెట్టుకున్నారు. మరి మీరేం విడిచిపెట్టారు? మనం ఏం విడిచిపెట్టుకున్నాం? సులువుగా చిక్కులు పెట్టు ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి మనం ప్రేమించుదుము గాక.
ధనాపేక్షను విడిచిపెట్టి ప్రభువు కన్నా ఏది మనకు ఎక్కువ కాదు, ఎవరు మనకు ఎక్కువ కాదని మన క్రియల ద్వారా మనం వెల్లడి చేసి రుజువుపరుచుకుందుముగాక. దైవజనులు ఇస్సాకయ్య గారు పైకి వస్తే బాగుంటుంది. అభిషిక్తులు రండి అయ్యా. ఇస్సాకయ్య గారు రండి అమ్మా, నా వైపు చూడండి. గురుముఖశ్యా విద్యా లభ్యతి, అన్యముఖశ్యా వ్యర్థం శూన్యం లభ్యతి అనండి. అనలేరా? గురుముఖశ్యా విద్యా లభ్యతి, అన్యముఖశ్యా వ్యర్థం శూన్యం లభ్యతి. అంటే వాక్యం చెప్పే గురువుగారి వైపు మీరు చూడండి, మీకు వాక్యం బాగా అర్థమవుద్ది. అటు ఇటు చూసారనుకో, వ్యర్థం శూన్యం లభ్యతి, ఎల్ల యావారాలు వచ్చినట్టు అయిపోద్ది అని దాని అర్థం అదే. కొంచెం నా వైపు చూడండి అమ్మా. ఇస్సాకయ్య గారు మాకు 20 ఏళ్ళ నుంచి బాగా సుపరిచితులు. చాలా రాత్రులు వాళ్ళ ఇంట్లో నేనున్నాను. చాలా సభల్లో, దాదాపు ప్రతి సంవత్సరం వారి సభల్లో నేను వాక్యం అందించే అవకాశం మరి దైవ సేవకులు నాకు ఇచ్చారు. ఈ ప్రాంతానికి నేను ఆయన ద్వారానే పరిచయం అయ్యాను. సత్యమయ్య గారికి కూడా ఇస్సాకయ్య గారి ద్వారానే. అమ్మా, ప్రేమిస్తే మనం ఏం చేస్తామంటే విడిచిపెడతాం. ప్రేమిస్తే ఏం చేస్తామంటే గొప్ప కార్యాలు చేస్తాం. అంతేకాదు, ఇస్సాకును ప్రేమించి అబ్రహాము దాచిపెట్టాడు. కెతూరాకు పుట్టిన సంతానాన్ని పిలిచి వాళ్ళకేదో గిఫ్ట్లు ఇచ్చి పంపించేశాడు. కానీ మిగిలిందంతా ఎవరి కోసం దాచాడంటే ఇస్సాకు కోసం దాచాడు. కొంతమంది చూడండి, ఆడపిల్లలకి ఏదో 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి ఎవరికొకరికి చేతులు దులిపేసుకుంటారు. ఇల్లు, పొలం, మిగిలిన ఈ 70 లక్షలు కొడుకు దాచిపెడతారు. మా ఊర్లోనమ్మా, మిమ్మల్ని ఎందుకంటే దేవదూతలా మీరుంటే మిమ్మల్ని అంటే నన్ను నూనెట్టు అవుతుందమ్మా. మీకు ఫేసీజ్ ఇండెక్స్ మీ మొఖాలు చూస్తే అర్థమైపోవట్లే, అట్లాంటి రకాలు కాదని మీరు. ఆడపిల్లకి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి, అమ్మ 2 పురులు పోస్తాం, ఓ బీరువా, ఓ మంచం, ఒక కంచం ఏదో ఇస్తాం, మాకు తోచింది అంతే, మిగిలినంత తమ్ముడిదే. అంటే ఆడంటే అంత ప్రేమ అన్నమాట. కెతూరాకు పుట్టిన పిల్లలకి, అయ్యా నేను తన్నిని కాబట్టి, నాకంటూ కన్నాను కాబట్టి, బాధ్యతలు కర్తవ్యాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఒట్టి చేతులు మేము పంపలేనురా అని పిలిచి ఆయనకున్న దానిలో కొన్ని గిఫ్ట్లు ఇచ్చి పంపించేశాడు. అంతే, ఇంకేం ఆశించబాకండి. మిగిలినంత అన్నయ్యకే మొత్తం దాచేశాడు. దేవుడు కూడా మనల్ని ప్రేమించి కంటికి కనబడినవి, చెవికి వినబడినవి, హృదయానికి గోచరము కానివి ఎన్నో మన కోసం దాచిపెట్టేశాడు. కారణం ప్రేమించే వారి కొరకు మనం దాయకుండా ఉండలేము. ఉన్నామంటే ప్రేమించట్లేదని అర్థం. పౌలు గారు అడిగాడు, ప్రభువా ఇవన్నీ ఏంటి తండ్రి? 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాడుగా, 14 సంవత్సరాల క్రితం ఒక మనిషిని నేను ఎరుగుతాను అన్నాడుగా. పరలోకి వెళ్ళినప్పుడు దేవుని అడిగిన మాట అన్నమాట, ఇవన్నీ ఏంటి ప్రభువా తండ్రి అని అడిగితే, కుమారుడా ఇవి నీతి కిరీటాలయ్యా. ఎవరికి ప్రభువా? ఒకటి నీకేనయ్యా. స్తోత్రం. చాలా ఉన్నాయి కదా తండ్రి. నీవలే మంచి పోరాటం పోరాడి విశ్వాసమును కాపాడుకునే వారికి ఒక్కొక్కరికి ఇవ్వడానికి ముందుగా దాచాను, సిద్ధం చేశాను, భద్రం చేశాను అన్నాడు. ఎవరి కోసమట? నన్ను ప్రేమిస్తారే, ఎన్ని పోరాటాలు తట్టుకుంటారే, ఎవరైనా విడిచిపెట్టుకుంటారే, ఏమైనా సహిస్తారే, భరిస్తారే, ఓర్చుకుంటారే, తట్టుకుంటారే, వాళ్ళకయ్యా ఇవి. నీకొక కిరీటం, అందరికి కాదు, ప్రేమించేవారికి. ఆశలు పడబాకండి, అందరికి అనుకోబాకండి. నాకు పుచ్చకాయ జ్యూస్ తెచ్చారు అయ్యగారు, మీకు కాఫీ ఇచ్చారు. అది చూసారా అయ్యగారు ప్రేమ? ఆయనకి ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఆయన తాకుండా నాకు ఇచ్చేశారు. అమ్మా, ఎవరికి కిరీటాలంటే ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు చాలా ఈ భూమి మీద త్యాగం చేసుకొని, విడిచిపెట్టుకుని, నష్టపోయి, కోల్పోయి ఈ లోకయాత్ర ముగించి ఆయన సందుకెళ్ళినప్పుడు అలాంటి వారి కొరకు ఆయన ఎన్నెన్నో కంటికి కనబడినవి, చెవికి కనబడినవి దాచిపెట్టేశాడట. ప్రేమ ఏం చేస్తాయంటే గొప్ప కార్యాలు చేస్తుంది, విడిచిపెడుతుంది, దాచిపెడుతుంది. ఈ 3 అబ్రహాంలో మనం చూస్తున్నాం, ఈ 3 ప్రభులో కూడా మనం చూస్తున్నాం. ప్రభు గొప్ప కార్యం చేశారు, ప్రభు మన కొరకు విడిచిపెట్టారు, ప్రభు మన కొరకు దాచిపెడుతున్నారు. ఇది నేను మీ పట్ల ప్రేమిస్తున్న ప్రేమ. మరి ఈ ప్రేమ మీరు నా పట్ల, ప్రజల పట్ల కలిగి ఉన్నారా? మీరు దేవుని కొరకు ఏమైనా విడిచిపెడుతున్నారా? ప్రజల కొరకు ఏమైనా విడిచిపెడుతున్నారా? ఏమైనా దాచిపెడుతున్నారా? ఏమన్నా కోల్పోతున్నారా? నష్టపోతున్నారా? గొప్ప కార్యాలు చేస్తున్నారా? ఒక ఆవిడ బైబిల్ వెనకాల చిరిగిపోయిన 10 రూపాయలు ఒక పొతికి పెట్టింది. ఎందుకమ్మా అన్న? చిరిగిపోయిన 10 రూపాయలు బైబిల్ వెనకాల ఎందుకమ్మా అన్న?
విరిగి నలిగినవి యెహోవాకి ఇష్టమని మీరేగా చెప్పారు అయ్యగారు అంది. విరిగి నలిగినవి యెహోవాకి ఇష్టమని చెప్పానట ఎప్పుడో. అందుకు నలిగిపోయినాయి, చిరిగిపోయినాయి, పండి అని అక్కడ పెట్టింది మా తల్లి. అందుకే ఆ ఊరి పేరు చిత్రం. అసలు ఊరి పేరు చిత్రం ఎందుకు వచ్చిందంటే చిత్ర విచిత్రమైన మనుషుల సముదాయం అక్కడ ఉంటారమ్మా అక్కడ. అందుకే చిత్రం అని పేరు వచ్చిందమ్మా. అంటే దాన్ని అట్లా అర్థం చేసుకున్నావు నువ్వు. అది ఏం దాచిపెట్టాడు ఈయన అంటే సమస్తము, దేవుడిచ్చిన సమస్తము దాచిపెట్టేసాడట అబ్రహాము కొరకు. మిగిలిన పిల్లలకి ఏదో ఇవ్వాల్సింది ఏదో ఎంతో కొంత మొట్ట చెప్పేసి వదిలిచేసుకున్నాడు అంతే. దేవుని కొరకు నువ్వేం దాస్తున్నావు? కనీసం నీ రాబడిలో దశభాగమన్నా తీసి దేవుని కొరకు నువ్వు దాయిన దానువు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు, దేశాన్ని ప్రేమిస్తున్నట్లు ఎట్లా రుజువు? నువ్వు పాట పాడతావు, ప్రేమించేదన్ నోరు మూసుకో అంటాడు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? మీ పిచ్చి పాటలు అన్నాడు ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో. ఏం పాటలు అంటాయి? మీరు ప్రేమిస్తే ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? ఇలాంటి పనులు చేస్తూ నన్ను ప్రేమిస్తానని చెప్తే మీరు చెప్పినంత మాత్రం నేను నమ్మేస్తానా? మేము దేవుని ఎరుగుదుము అని వారు మాట్లాడతారట, కానీ వారి క్రియల ద్వారా వారు దేవుని ఎరగమన్నట్లున్నారు అన్నాడు యోహాను. మీ క్రియలు చూస్తూ ఉంటే మీకు దేవుడు తెలియదని అర్థమైపోతూ ఉంది. కానీ మీ నోటితో ఏమనుకున్నారు? 30 ఏళ్ళ క్రితం దేవుని తెలుసుకున్నామండి, దేవుని మేము ఎరుగుదామండి, దేవునితో నడుస్తున్నాం చెప్పుకున్నాం. మరి మీ క్రియలు అట్లా లేవే? దేవుని ఎరిగిన వాళ్ళు చేయరే? కొర్ర చూస్తారేంటి? కోపం భయపడతాను అనుకుంటున్నారా? నేను వారం వచ్చాను కాదమ్మా మీ చూపులు భయపడ్డాకి. ఎప్పుడో వచ్చావని నేను, మీరు చూపులు నన్నేం భయపెట్టలేరమ్మా. కనీసం 10వ భాగం కూడా దేవుని సన్నిధిలో సమర్పించని నీకు ప్రేమించేదని పాట పాడే హక్కు అధికారం ఎవడిచ్చాడు? అవి పిచ్చి పాటలు కాకపోతే మంచి పాటలు ఎలా అవుతాయి? దేవుడు నేను చెవులు మూసుకున్నాను, ఆ పాటలు నాకు వినబుద్ధి అవట్లేదు అన్నాడు ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఇంటికి చదువుకోండి. మన పాటకి మన జీవితానికి మ్యాచింగ్ ఉండాలి. చీరకి జాకెట్కి మ్యాచింగ్ లేకపోయినా పర్వాలా. నేను తెల్ల ప్యాంట్ వేసుకున్నా, తెల్ల చొక్కా వేసుకొచ్చా, కానీ బాగా నలిగిపోయిందని ఈ చొక్కా వేసుకున్నా. నన్ను తీసుకొచ్చిన బ్రదర్ అన్నాడు, వైట్ షర్ట్ వేసుకున్నా అయ్యగారు, మ్యాచ్ చేయొద్దు అన్నాడు. మ్యాచ్ లేకపోయినా పర్లేదు లేవా అయ్య బాబు. ప్యాంటు షర్టు మ్యాచింగ్ లేకపోయినా పర్వాలా. మన పాడే పాటకి, బ్రతుక్కి, మనం మాట్లాడే వర్తమానానికి, మన జీవితానికి మ్యాచింగ్ లేదు. దేవుడు బాధపడతాడు. నువ్వు చెప్పేదేంటిరా? నువ్వు వ్యక్తిగతంగా చేస్తుందేంటి? నువ్వు పాడే పాట ఏంటి? రక్షణ పొంది తిని త్రియేక నామములో బాప్తీసం పొంది పాడిందో పాప. ఎప్పుడు పొందావు అమ్మ? ఇంకా పొందలేదు అంకుల్ గారు అంటుంది. మరి పొందని దానికి ఆ పాటలు ఎందుకమ్మా నీకు? నువ్వు బాప్తీసం పొందినప్పుడు బాప్తీసం పొంది తిని పాటలు నీకెందుకు? బాప్తీసం పొందిన వాళ్ళు పాడతారు. నీ మ్యాచింగ్ చూసుకు పాడుకో. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీత్. బ్రహ్మాండంగా పాడారు సిస్టర్ గారు. ఎంతకి మీది ఇస్తా దశమ భాగం అన్నా. పాస్టర్ గారు మీరు జరిగే లేదా పాట? నీ ధనము నీ ఘనము అన్నాను, కానీ నా ధనము నా ఘనము అన్నానా? నా ధనము నా ఘనము ప్రభు చేస్తే అల్లా, నీ ధనము అది ప్రభు చేస్తుంది. ఏమండి? వర్ధిలో తెలియదు అట్లేనా? బాగుపడి తెలియదు అట్లేనా? పైకొచ్చి తెలియదు అట్లేనా? ఇయ్యేనయ్యే అది చెప్పండి. రక్షణ పొందిన తొలిడి దినాల్లో మనం దశమ భాగంతో ఆరంభించాలి. మనం వర్ధిల్లిన కొలది ఇస్తూనే వెళ్ళాలి. దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ నీ కానుకల దగ్గర, నీ సమర్పణ దగ్గర కూడా వెల్లడవుద్ది. నీ కొరకు ఎన్నో దాచిపెట్టాడు. మా పిల్లలు అక్క చర్చికి సున్నం వేస్తున్నాం, మీ ఇంట్లో నిచ్చినందుగా ఇవ్వ అన్నారు. ఇరిగిపోయిందయ్యా నిచ్చినా అంది. మా పిల్లలు వచ్చేస్తుంటే అలా ఆయన ఎదురొచ్చాడు. ఏంటి మా పిల్లలు మా ఇంటికి వచ్చి వెళ్తున్నారు, ఏంటి పని మీద అని. నిచ్చిన కోసం వచ్చామండి, మీ నిచ్చిన ఇరిగిపోయిందంటే అక్క చెప్పింది వెళ్ళిపోతున్నాం అన్నారు. ఇరిగిపోయిందా? కొత్త నిచ్చిన అయితే నన్ను దేవుని మందిరానికి ఇవ్వడం దాని పేనం అప్పదు. ఎట్లా వేస్తారండి? ఆయన పెద్దగా చర్చికి రాడండి. ఆయన ఎప్పుడైనా మీటింగ్లకి క్రిస్మస్కి వస్తాడు. ఆయన ఇచ్చాడండి. ఇప్పుడు మాకు ఆ నిశ్చింతో పనేమీ లేదు, మందిరంలో పని అయ్యేదా కట్టిపెట్టుకోండి అని ఆయన ఇచ్చాడు. పైన దాసేసి ఏమంటుంది? ఇరిగిపోయిందయ్యా అంటుంది. పాటలు మాత్రం ఇక్కడ ఇరగదీసేద్దనమాట. నీ ధనము అని. దేవుడు దాన్ని ఏమంటాడమ్మా? దేవుని ప్రేమిస్తే దాచిపెడతావు, విడిచిపెడతావు, గొప్ప కార్యాలు చేస్తావు. ఈ 3 ప్రభు చేశారు. ఈ 3 అబ్రహాం చేశాడు. కాబట్టి నీవు ఇస్సాకును ప్రేమిస్తున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం.
నీవు కూడా ఈ మూడింతల అనుభవానికి వస్తే నువ్వు దేశాన్ని ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. 2 ఆజ్ఞలే: దేవుణ్ణి ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు. అంటే భారతదేశాన్ని ప్రేమించు. 2, విశాఖ పాస్టర్ గారికి తెలుసు, పాప దీవెన చిట్టి తల్లి. కుర్రాడు ఉత్తరం రాశాడు, ఐ లవ్ యూ అని. ఆ పాప ఇలా జవాబు చెప్పింది. ఏమనంటే, నేను ఆల్రెడీ ఒక ఆయన్ని ప్రేమిస్తున్నాను, గాఢంగా అమితంగా రేయింబావులు ప్రేమించుకుంటున్నాం మేము. నిన్ను ప్రేమించే ఉద్దేశం కానీ, సమయం కానీ, ఆలోచన కానీ నాకు లేవు. ఇలాంటి ఉత్తరాలు రాసి నీ టైం వేస్ట్ చేసి నా టైం వేస్ట్ చేయవాక, ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అని రాసిందండి. రాసి ఇంటికి వచ్చి ఒక పాట రాసింది ఆ పాప. యేసు నన్ను నీవు ప్రేమించావు, నిన్ను నేను ప్రేమిస్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ జీసస్. వాళ్ళ నాన్నగారికి ఆ పాట బాగా నచ్చి క్యాసెట్ చేశారు, సీడీగా. అది ఆంధ్ర రాష్ట్రం అంతా వెళ్ళింది. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఇక నేను మరి దేనిని ప్రేమించను. పిచ్చి పిచ్చి ప్రేమలు లోకంలో చాలా ఉన్నాయి. ఐ లవ్ యూ అని కలబడుతున్నాడు ఒకడు. నిజంగా ప్రేమిస్తున్నావు అబ్బాయి అని అడిగింది. నా భార్య మీద ఒట్టమ్మాయి అన్నాడు. నిజం అమ్మాయి, నా భార్య మీద ఒట్టు, నిజంగా ప్రేమిస్తున్నా. ఇదేం ప్రేమరా, నీకు భార్య బిడ్డ ఉండగా? పిచ్చి ప్రేమలు అంటే ప్రేమ అనే కదండి. సంసోను తన జీవితాన్ని పాడు చేసుకో, రాహేలును ప్రేమించాడట. యాకోబు రాహేలును ప్రేమించిన, మామయ్యద కొలువు చేసి పెండ్లాడినా, కొన్ని దినములకే ఆమెను కోల్పోయెను, చివరి వరకు తనతో ఉంచలేకపోయెను. నీ ప్రేమ శాశ్వతము, నన్ను ఎడబాయదు ఏ క్షణము. నీవు నన్ను ప్రేమించిన కారణం కనిపించదు. పెళ్ళిగానే అవనస్తులంతా ఈసారి సీరియస్గా చూస్తున్నాడు నన్ను. అంటే ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా మేము అరేంజ్ మ్యారేజ్ చేసుకోమంటావా నువ్వు? ఏ దినాలైనా అదే బెస్ట్ తల్లి చెల్లి, అదే బెస్ట్. తల్లిదండ్రులు ప్రార్థనాపూర్వకంగా దైవ చిత్తానుసారంగా కనిపెట్టి మీ కొరకు తీసుకుని వచ్చిన వరుడితో మీ జీవితం ఆశీర్వాదకరంగా కొనసాగుతుంది. తొందరపడొద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, జీవితాన్ని చిన్నభిన్నం చేసుకోవద్దు. దేవుని యొక్క ప్రేమను మీ గుండెల నిండా నింపుకోండి. దేవునికి స్తోత్రం. ఇక 2వ మాట దగ్గరికి వస్తే ఆయన అన్నారు, ఇస్సాకు రెబెకాను ప్రేమించి తల్లి గుడారములోనికి ఆమెను తీసుకుని వెళ్ళి పరిణయమాడాడని 24:67లో దేవుని వాక్యం చెబుతుంది. ఇస్సాకు రెబెకాని రోజులు గడిచే, వారాలు గడిచే, నెలలు గడిచే, సంవత్సరాలు గడిచే, దశాబ్దాలు గడిచే, వృద్ధాప్య అనుభవానికి వచ్చారు. అయినా అప్పుడు సరసమాడుతున్నాడటండి. పెళ్ళైన కొత్తలో ఎవడైనా ఆడతాడు. దట్ ఈజ్ నాట్ లవ్, దట్ ఈజ్ లస్ట్ ఓన్లీ. అది వ్యామోహమే, దాని ప్రేమ అని ఎవడండవు. అవి కళ్ళ కాదు, కలువ రేకులు. అది జడ కాదు, త్రాసుపాం. పిచ్చి పిచ్చి పెదాల కాదు, దొండ పనులు, పిచ్చి పిచ్చి కవిత్వాలన్నీ వస్తాయి. ఎవడు అంటున్నాడు, అది కుక్క, దానికి ఉంది తిక్క, దానికి ఇష్టం కక్క, నేను వేసాను బిస్కెట్ మొక్క, అది పట్టుకుంది నా పిక్క, దాన్ని చూసింది మా అక్క, దాని పైకి విసిరింది ఒక చెక్క. పిచ్చి పిచ్చి కవిత్వాలు అంటే ఇవే, అర్థం పర్థం లేని మీనింగ్లెస్ కవిత్వాలు అంటే ఇవేనండి. అలాంటి కవిత్వాలకు పడిపోయి ఇంకేముంది, అట్ట అయిపోయి చచ్చిపోతాడట, అదంటే ఇది అని కాదు. ఇస్సాకు రెబెకాను ప్రేమించి రోజులు, నెలలు, దశాబ్దాలు గడిచి వృద్ధాప్యానికి వచ్చినా సరే అప్పుడు సరసంతో మాట్లాడతాం కిటికీలోంచి అభిమేలెకు చూశాడండి. శాశ్వత ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుడు అన్నాడు, మొదట నీకున్న ప్రేమని నీవేం చేసావు తెలుసా? విడిచిపెట్టేసావు సంగమా. ఆరంభ దినాల్లో వాక్యం చదవకుండా మనం ఎవరైనా టిఫిన్ చేసేవాళ్ళమా? ముందు ఆత్మకు ఆహారం పెట్టాలి, తర్వాతే శరీరానికి ఆహారం.
అవునుగా ఇసకాయ గారు భూషణం గారి దగ్గర ఉండగా ముందు ఆత్మకు ఆహారం పెట్టకుండా శరీరానికి ఆహారం పెట్టడం తప్పు. ముందు దేవునితో మాట్లాడిన తర్వాతే మనుషులతో మాట్లాడాలి. అది క్రమం. అక్రమంగా బ్రతకూడదు క్రైస్తవుడు. ఎప్పుడు? ఆరంభంలో. ఇంట్లో ఉండాలంటే యేసుప్రభు విడిచిపెట్టాలి రా అన్నారు. నేను యేసుప్రభు విడిచిపెట్టినానయ్యా, ఇల్లు వాకి లేకపోయినా పర్లేదని ఇంట్లోకి వెళ్ళిపోయా 91వ సంవత్సరంలో. నేను కావాలా నీకు దేవుడు కావాలా అంటే దేవుడే కావాలన్న 91లో. మిల్లో పూజ సామాన్ తీసుకొచ్చి పూజ చేయి, లేకపోతే మిల్లు మానేయి అన్నారు. ఎప్పుడు? 91. అవి తెలుసా? 92. పెద్ద ఆరింద గోవిందమ్మలు చెప్తాను. 91 అన్నీ తెలిసిన వాళ్ళలాగా. తెలియని వాళ్ళు తెలియడు కూర్చోవచ్చుగా. 91 అంటారు. అన్నీ 91ఏనా? ఈ 92 అమ్మా. ఆరంభ దినాల్లో నాకు ఉద్యోగం పోయినా పర్లేదు పాస్టర్ గారు, పస్తు పడుకున్నా పర్లేదు సార్, నేను మాత్రం పూజ సామాన్ తేను, నేను దేవుడికి వాక్యానికి వ్యతిరేకంగా చేయను అని 97లో చెప్పాను. మరి ఇప్పుడు దాకా ఆ భక్తి, ఆ ప్రతిష్ట నేను కలిగి ఉన్నానా నన్ను ఆలోచన చేసుకోవాలి. మొదటి ప్రేమ విడిచిపెట్టావనే తప్పు తప్ప నేను మీ మీద ఇంకో తప్పు మోపట్లేదు అన్నాడు ఆయన. ఇక అంతకు మించింది ఏమని చెప్పండి? మొదటి ప్రేమ నా పట్ల నీకు లేదు. ఆరంభ దినాల్లో ఉన్న ప్రేమ. హనీ హనీ అని పిలిచాడు మొదటి సంవత్సరం భార్యని. తర్వాత వసే శని. రెండో సంవత్సరం ఏమో హనీ కాస్త హాని అయిందట. మూడో సంవత్సరం శని అయిందట. మొదటి సంవత్సరం హనీ, రెండో సంవత్సరం హాని, మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం కొడుకు నాన్న దెయ్యం కథ చెప్తా ఎట్లా ఉండదు అన్నాడట. వంటగదిలో ఉంది గారా అన్నాడట. దెయ్యం అయిందనమాట. రోజులు గడిచే కొలది అబ్రహాముకి, ఇసాక్కి తన భార్య మీద ప్రేమ పెరుగుతుందండి. ఆమేన్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ లవ్. మనం అన్నీ కలిగి ఉన్నాం. కరెంటు పోతే ఇన్వర్టర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఓవెన్ ఉంది, ఏసీ ఉంది, హీటర్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, దొంతలు చీరలు ఉన్నాయి. అమ్మగారికి 3 చీరలు. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినా కూడా కట్టుడికి 2, దాపుడికి 1 అంతే. అప్పట్లో అందరికీ అంతే. ఇప్పుడు అది లాండ్రీ షాప్ అర్థం కాదు, బట్టలు కొట్టు అర్థం కాదు. ఏ చీర కట్టుకుందాం చీర లాగేసరి మిగిలిన చీరలు జర్రుంచి కింద పడిపోతున్నాయి. అవి సర్దుకుని ఇంకొక అరగంట. అందుకే మీటింగ్ లేట్ అయ్యేది. ఈ సంగతి మా పాస్టర్ గారు తెలియక మిమ్మల్ని ఆడిపోసుకున్నారు వాళ్ళు. అసలు సంగతి అది. చీరలు తప్పదు, మీ తప్పేం కాదమ్మా. అవును, చీరలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ ఉందా? ప్రేమేది కుటుంబాల్లో? ఆ వయసులో కూడానండి భార్యతో సరసమాడుతున్నాడంటే అది వ్యామోహం కాదు, కోరిక కాదండి, అది ప్రేమ. రోజులు గడిచే కొలది అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. కొత్త ప్రేమ ఎప్పటికప్పుడే రెన్యూ చేయబడుతూనే ఉంటుంది. అది తరిగిపోయే ప్రేమ కాదు, చల్లారిపోయే ప్రేమ కాదు అది. ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆపలేనిది. అబ్బా, అంశుమతి మేరీ గారు ఎంత చక్కని పాట రాశారు. ఎవరు ఆర్పలేరు ఆ ప్రేమని. అది ఇంకా ప్రజ్వలితూనే ఉంటుంది. అది ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఇది ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని అతి శ్రేష్టమైనది, లేనిది అంతమే. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. సిస్టర్ గారు పాడాక నేను పాడితే వేట కొడుతున్న వెంటనే తోట కొడుతున్నట్టు ఉంటుంది. అయినా వాక్యం మధ్యలో అప్పుడప్పుడు చరణం పల్లవ పాడుతూ ఉంటాం. సహిస్తారుగా, తలహా ఊపుతున్నారు. మరీ అంత దారుణంగా లేదు అనరేంటమ్మా. సహిస్తారుగా అంటే అన్నారు, కానీ మరీ మీ కంఠం కూడా మరీ అంత దారుణంగా లేదులే, పర్లేదులే, మీడియంగా ఉంది అనరేంటమ్మా. ఆయన అమ్మాయి
దేవుడు నీతో చెప్పాడు కదా, చిన్నోడిని దీవిస్తాను, పెద్దోడు చిన్నోడి దాసుడు అవుతాడని. దేవుడు ఇప్పుడు అబద్ధం ఆడతాడా? ఆడతాడా? అబద్ధమాడుట దేవుని గుణమా, అబద్ధమాడితే దేవుడేనా? అబద్ధం ఆడినవాడు దేవుడు అవుతాడా? ఏనాడైనా అబద్ధం ఆడా? అబద్ధమాడు పెదవులు ఆయనకి అసహ్యం, అబద్ధికులందరూ ఆయనకి హేయులు, అబద్ధికులందరూ మండుచున్న. అలాంటి ఆయన అబద్ధం ఆడతాడు. ఎందుకు తొందరపడ్డావు? వాడిని నా దగ్గరికి పంపించాం. ఇప్పుడు పెద్దవాడు చిన్నవాడు గొడవ పడుతున్నాడు, ఒకరిని కొట్టు చచ్చిపోయి సిద్ధంగా ఉన్నారు. దీని అందరికీ కారణం నువ్వు కదా, తల్లివేరు నువ్వు. తల్లి పిల్లలకు నేర్పించాల్సింది ఇదేనా? నీ మూలంగానే వాళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోవాల్సిన పరిస్థితి. ఎక్కడో మేనమామ ఇంటికాడ ఎక్కడో పరాయి పంచన బతకాల్సిన అగత్యత, దుస్థితి, దుర్గతి, దురవస్థ వాడికి ఎందుకు దాపురించింది? నీ మూలంగానే, నీ ఆలోచన, నీ సలహా మూలంగానే. నీ మొహనా చూపించుబాక పనికి మాలిందానా అన్నాడా? అన్నా. ఎందుకన్నా చెప్పనా? నోరు తెరువలేదా ప్రేమా, ప్రేమలో నోర్లు తెరవండి, సహిస్తాయి. పర్మిషన్ ఉందా మీకు అని అడుగుతున్నాడు. జవాబు లేక సేవకులు నోరు మూసుకునేది. వారు ఏమి చేయుచున్నారో వారు ఎరగరు, అందుకే అలా మాట్లాడుతున్నారు. ఇక వారు మాట్లాడినట్లుగా మనం కూడా మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇంకా ప్రభు మనకు అది నేర్పించలేదు కదా. ఆ తత్వం, ఆ నైజం, ఆ వైఖరి, ఆ తీరు మనకు నేర్పించలేదుగా. సహించటం, భరించడం, ఓర్చుకోవటం, ప్రేమతోనే గెలుచుకోవటం. ఇన్ని కోట్ల మంది హృదయాల్లో ప్రభు స్థానాన్ని సంపాదించాడంటే ఏం ధరించాడు ఆయుధం చెప్పండి? ధరింపలేదే ఆయుధం వశమాయే ప్రజల హృదయాలు. ఆయన ఏ ఆయుధం ధరించలేదండి. ఇన్ని కోట్ల మంది ప్రజల హృదయాలు ఆయన వశమైపోయాయి. ఆమేన్. ప్రేమాన ఆయుధం తప్ప ఆయన దగ్గర మరొక ఆయుధం ఏమీ లేదు. ఆ ప్రేమాన ఆయుధం మించిన పొదునైన ఆయుధం నాకు ఇంతవరకు కనపడలేదండి. ప్రేమకు మించిన పొదునైన ఆయుధం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఎందుకు నువ్వు ఆయనకి అటు అబద్ధాలు చెప్పావు అని భార్యని ఒక్క మాట కూడా అనలేదు. ఇలా అడుగుతున్నాడు, యేసయ్యా ఒక మాట మాట్లాడు, నేను విడిపించడానికి నాకు అధికారం ఉంది అన్నప్పుడు బోన్లో ఉన్న యేసుప్రభు ఒక మాట మాట్లాడా? మాట్లాడాలి, మీలాగనే మాట్లాడేదమ్మా. అందుకే మీరు కూడా మాట్లాడతారు, యేసయ్యలాగా మారిపోదామని, ఆయన పోలికలు, ఆయన గుణాలు మీలో రావాలని మీరు కూడా అడిగిన దానికి కూడా సంబంధం చెప్పట్లేదు. మీరు ఒక మాట మాట్లాడని పిలాతు అడుగుతుంటే ఎందుకు నోరు తెరిచి మాట్లాడదంటే ప్రేమ. నోరు తెరవద్దు ప్రేమ. అన్నిటిని సహిస్తుంది, అన్నిటిని భరిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ఆమేన్. ఆమె పేరు ఆశ. భర్త ధర్మప్రకాష్ శర్మ. బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి పెరిగారు వాళ్ళు. ఆ ధర్మప్రకాష్ శర్మ నెహ్రూ గారి భుజాల మీద చాలాసార్లు ఆడుకున్నాడు. పిల్లా వెంకటరత్నం గారు చర్చి ఓపెన్ చేసింది ఆయనే, ధర్మప్రకాష్ శర్మ గారే. నా దేశం, నా మతం, నేను, అది పుస్తకం అన్ని బుక్ స్టాల్ దొరుకుద్ది, మీరు చదువుకోండి ఆయన జీవిత చరిత్ర, ధర్మప్రకాష్ గారి జీవిత చరిత్ర. ఏమండి భక్సింగ్ గారు వస్తున్నారండి, ఆయన వాక్యం వింటాకి వెళ్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది ఆశా గారు. ధర్మప్రకాష్ శర్మ బూట్ కాల్తో తన్నాడు, ముక్కు నోట్లోంచి రక్తం వచ్చేసింది. తుడుచుకొని చిరునవ్వుతోనే సూట్ కేసు తీసుకెళ్ళి కారులో పెట్టి భర్తకి టై కట్టి అన్నీ క్యారేజీ కట్టి ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీ చేతులు ఇరగా ప్రేమతో పంపించిందని వెళ్తున్నాడు. కానీ ఆయన మనసంతా, ఇప్పుడు స్టెఫెన్ చనిపోయినప్పుడు మనసు ఏంటి, ఈయన చంపేస్తున్నా, రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నా, చచ్చిపోయేటప్పుడు కూడా తండ్రి వీడేం చేయదు ఎరగరని నీ సన్నిధి తీసుకొని ప్రార్థన చేశాడు తప్ప ఒక మాట కూడా దూషించలేదేంటి ఈయన అని మనసు ఇరిగిపోయి వెళ్తున్నాడు అనమాట. మేకపోతే గాంభీర్యంతో సౌలు గారు. అప్పుడు ఆయన దర్శింపబడ్డాడు. సౌలా సౌలా నీవు నన్నేలా అంటే ఇక్కడే ఇరిగిపోయింది మనసు. స్టెఫెన్ మరణం దగ్గరే ఆయన మనసు సంథింగ్ రాంగ్, నా ఆలోచన తప్పు ఉంది. యేసు ప్రభు గొప్పవాడు, అందుకే ఆయన అలాంటి మరణం దగ్గర కూడా ఒక మాట దూషించలేదు. ఆయన ముఖంలో ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత వెలుగు, దేవదూత ముఖంలాగా ప్రకాశిస్తున్న కారణం ఏంటి?
అలాగే ఆ నోటెమట ముఖ్యమట రక్తం కారుతుంటే తుడుచుకుని చిరునవ్వుతోనే భర్తని ప్రేమతో పంపించింది చూసారా. మనసు ఇరిగిపోయింది. ఆఫీసులో కూర్చోలేకపోయాడు, డ్రైవింగ్ చేయలేకపోయాడు, తిరిగి ఒక గంటకే తిరిగి వచ్చాడు. ఏంటండి ప్రాణం బాలేదా ఏంటి, వెంటనే వచ్చారేంటి? ఏం లేదు ఆశ, ఎవరో భక్సింగ్ గారు వస్తున్నారన్నావుగా, మీటింగ్ వెళ్ళాలన్నావు కదా, నేనే తీసుకెళ్తాను రా, నా కారులో తీసుకెళ్తానని నీకోసమే వచ్చేసానని భార్యను తీసుకెళ్ళాడండి. ఇట్లాగే వాక్యం చెప్తున్నాడు భక్సింగ్ గారు. మోకాల మీద ఉన్న కుర్చీలో కూర్చున్న ఆయన మోకాల మీద పడిపోయి బొళ్ళును ఏడవటం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగింది. హృదయాన్ని దేవునికి సమర్పించాడు. భార్య కన్నీటి ప్రార్థన, భయముతో కూడిన పవిత్రమైన మీ ప్రవర్తన వలన వాక్యము లేకుండానే దేవుని యొద్దకు నీ యజమానుడు రాబట్టబడతాడని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్పగల ఆవిడ జీవితమే ఒక వాక్యం. ఆవిడ బ్రతుకును చూచి, ఆమె ఓర్పును చూచి, ఆమె ఒక సువార్త పత్రికలాగా బైబిల్లో 4 పత్రికలు, ఆవిడ ఒక 5 పత్రికలు చదివాడు ఆయన, అంతే. దేవుని దగ్గరికి వచ్చాడు. ఒకరోజు ఇందిరాగాంధీ వచ్చింది. ధర్మప్రకాష్, నీలం సంజయ్ రెడ్డి పదవీ విరమణ నెక్స్ట్ మంత్ 16th కంప్లీట్ అయిపోద్ది, నెక్స్ట్ రాష్ట్రపతిగా నిన్ను చేయాలని మేము భావిస్తున్నాం అని ఆయన అన్నాడు. ఇందిరా, రాష్ట్రపతిగా ఉండడానికి చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, కానీ దేవుడు నన్ను సేవకు పిలిచాడు. నేను నా భార్య సేవ చేస్తున్నాం. ఈ సేవను విడిచిపెట్టి నేను రాష్ట్రపతిగా ఉండలేను, ఎవరినైనా నువ్వు చూసుకో అని తన స్నేహితురాలు ఇందిరాగాంధీ చెప్పాడు. స్తోత్రం కానీ, ఆమెను కానీ, ఏదో ఒకటి కానీ అయ్యా మేము ఉన్నామయ్యా అని గుర్తు కానీ, రుజువు కానీ, ఆనవాళ్ళు కానీ ఏదన్నా ఉండాలిగమ్మా. ఇప్పుడు హిందువులు చచ్చిపోతారనుకో పాడి కట్టుతాం, క్రైస్తవులు చచ్చిపోయారు పెట్టులో పెట్టుకెళ్తాం. మా ఊర్లో కొన్ని కుటుంబాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోతే కనుక కూర్చోబెట్టి తీసుకెళ్తారు. కూర్చోబెట్టి తీసుకెళ్తున్నప్పుడు ఆ డెడ్ బాడీ ఊగుద్ది. కానీ మీరు అట్టా కూడా ఒకట్లేదు. పాస్టర్ గారు పండగారు మనం పిలిపించి ఎన్ని తివాట్లు తినిపిస్తున్నారో. మరి మీరేం స్పందించకపోతే నేను ఎట్టగా అక్షంతలు వేసొస్తామా? కొంచెం స్పందిస్తూ ఉండండి అమ్మా. దేవుడే అండగా కొండగా బండగా ఉండగా నిండుగా మెండుగా దండిగా జరిగే పండగ ఈ పండగ. ఆమేన్. మునగ తీసుకుని కూర్చోవడం కాదు, పొదుగు రోగం వచ్చిన కోళ్ళగా హుషారుగా ఉండండి అమ్మా, ఉత్సాహంగా ఉండండి అమ్మా. అవకాశం భాగ్యం దేవుడు ఇచ్చాడమ్మా. ఆమేన్. ఎందుకని ఒక మాట కూడా అనలేదు ఇస్సాకు రిబకానంటే? అంతగా ప్రేమించాడు. యేసయ్య ఒక మాట కూడా మాట్లాడలేదు. నోరు తెరవదు ప్రేమ. ఒకటంటే 10 మంతం, మాటకు మాట, అట్టు పెట్టినమ్మకి అట్టు నర్రా. అబ్బా, వీలైతే 2-3 అట్లు, ఏం తక్కువ చెయ్యం. భర్త అన్నాడట, భోజనానికి వచ్చి అన్నం పెట్టంటే అన్నం వడ్డించింది. భోజనం చేస్తుంటే ఒక రాయి వచ్చింది. అమ్మాయి, బియ్యంలో రాళ్ళు ఏరుకుని అన్నం వండుకుని కూడా తెలీదా? ఎంతసేపు ఆ టీవీ ముందు కూర్చోపోతే చూడు రాయి వచ్చింది అని ముద్దలో నుంచి ఆ రాయి తీసి చూపించాడు. దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, బియ్యంలో రాళ్ళకి తెలీదు అని కోపడ్డాడు. ఆవిడంది, దేవుడు నాకే 2 కళ్ళు ఇచ్చింది, నీకు మాత్రం 32 పళ్ళు లేదా? ఒక్క రాయి చచ్చిపోతావా? తోక్కోసిన కోతులకు ఎగిరి పడుతున్నావు, మింగు సావలే. ఎన్నట్లు పెట్టింది? ఆయన పెట్టింది 1, 2 కళ్ళు ఇచ్చాడని. ఈయన ఎన్ని పెట్టింది? అట్టున్నారా? 4 పెట్టింది. 32 పళ్ళు అందా? తోక్కోసిన కోత అందా? మింగు సావలే అందా? ఈయన అట్లేగమ్మా. అంటే ప్రేమ లేని చోట ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఒక లవ్లీ అట్మాస్ఫియర్ మనలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు. చూడండి, ఇంటికి వచ్చాడు ఎల్కానా. అమ్మాయి, ఏంటి అలా ఉన్నావు? ఏమన్నా అందా పెన్నిన్నా అనే ఉంటుంది. నొచ్చుకుంటారేమో, హర్ట్ అవుతారేమో, బాధపడతారేమో, ముందు వెనక ఆలోచించి మాట్లాడదాం ఏముండదు. అయినా నేనంటే నువ్వు బాధపడాలి, నేనేమన్నా అంటే నువ్వు బాధపడాలి. నాకు నువ్వు బిడ్డలను కనలేదు అని అన్నాను ఎప్పుడైనా? నేను ఎప్పుడు 10 మంది కొడుకులుంటే ఎంతో, నేను ఒక్కడిని అంత కాదా? బాధలో ఉన్న భార్యని ఆదరించాడు, ఓదార్చాడు, బలపరిచాడు, వెన్నుతట్టాడు, పురికొల్పాడు, ప్రోత్సహించాడు, హక్కును చేర్చుకుని కన్నీరు తుడిచిన ఆదర్శప్రాయుడు ఎల్కానా. చెప్పిందా ఏమన్నా? ఇట్లా నా బాధ మనసులో ఇట్లా అందండి. మీరు అడుగుతారా మా అన్నయ్యని పిలవన ఫోన్ చేసిందా? మీరు అడుగుతారా మా అన్నయ్యని పిలవన ఫోన్ చేసి వాళ్ళు వస్తారు రౌడీలు? ఏం చేస్తావు మా అన్నయ్యని పిలిచి? రౌడీ రంగమో నువ్వేమన్నా? కత్తులు రత్తవయా? ఏమా అన్నయ్యని పిలిచి పంచాయతీ పెట్టి కనుక్కుంటావా? అదేనా నేర్చుకుంది నువ్వు? ఏమనలేదండి, ఆయన మొహం చూసి చదివాడు అంతే.
ఇంకెలా అన్నాడు, అమ్మాయి మనం షిలోహుకి వెళ్తాం కదా, నువ్వు అలాగే ఉన్నావేంటి? నేను రానండి అంది. బిడ్డని షిలోహులో మొక్కున్నానండి, పాలు విడిచేదాకా నేను రాను, విడిచిన తర్వాత వెళ్ళి అక్కడ అప్పచెప్పి వచ్చేస్తాను, మొక్కుబడి తీర్చుకుని వచ్చేస్తాను. ఏమన్నాడు తెలుసా? నీ దృష్టికి ఏది ఇష్టమో అదే చేయి. ఎవరిని మొక్కున్నావు? ఆ నీ బిడ్డ పిచ్చి పిచ్చిగా ఉందా? ఏటా వెళ్తున్నావు, ఈ సంవత్సరం కూడా వెళ్ళకపోతే అది జరుగుద్ది కీడు, దానికి ఎవరు బాధ్యులు? అడేవో అన్నాడా? అన్నా, నీ దృష్టికి ఏది ఇష్టమో అదే చేయి అన్నాడండి. నా భర్త కూడా అలాంటాడండి. ఏమండి చేపలు తెచ్చారు, పులుసు పెట్టినా ఫ్రై చేయనా ఏం చేయనండి అంటే, నీ ఇష్టం అమ్మాయి, నీకు ఏది తినాలంటే చెయ్యి, లేదులే ఫ్రిడ్జ్లో పడేసి రేపు ఎల్లుండి వండుతానంటే అట్లా చెయ్యి, నీ ఇష్టం వచ్చిన చేయమ్మాయి అంటాడండి. నా భర్త కూడా అట్లాంటి మంచి ఎలకనాలు దొరికాడండి. అన్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. ఒకరైనా మీలో ఒకరైనా, ఒక్కరు కూడా లేరుగా. చూడండి దేవుని పిల్లరా, ఏముంది ఆ ఇంట్లో అంటే ప్రేమ. భార్య మాటకి భర్త, భర్త మాటకి భార్య గౌరవించుకునే, గణపరుచుకునే ఆ తత్వం. అందుకనే ఆ ఎల్కానా కుటుంబం, సమూయేలు కుటుంబం దేశానికి ఒక దీవెనకరంగా ఉందండి. డబ్బు లేకపోయినా పర్లేదండి, నగలు లేకపోయినా పర్లేదు, బట్టలు లేకపోయినా పర్లేదండి, పెద్ద సమస్య కాదు. ఉంటే కట్టుకుందాం, లేకపోయినా పెద్ద అడ్జస్ట్ అవుదాం ఉన్నాడుతో. కానీ ప్రేమ లేకపోతే ఎట్లా? ఇక ప్రేమే లేనప్పుడు ఎన్నున్నా, ఏమున్నా, ఎంతున్నా, ఏదున్నా, ఎవరున్నా ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? బూడిదలో పోసిన పన్నీరే కదా. అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదా ఇంట్లో, ఇక మానసికంగా ఎలా నెమ్మదిగా ఉండగలవు, సంతోషంగా ఎలా జీవించగలవు? భార్యని ప్రేమించాడు, ఒక్క మాట కూడా అనలేదండి. తప్పే చేసింది అయినా సరే ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆమెకు గర్భఫలము ఇచ్చాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రార్థన ఇవాళ వరకు చేస్తూనే ఉన్నారు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి. ప్రేమించేవాడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసేవాడిలో ప్రేమ ఉంటుంది. ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అంది ఒక దైవజనరాలు. నేనేమంటానంటే, మన పెదవులు నిజముగా ప్రార్థించే పెదవులే కనుక అయ్యుంటే మన చేతులు ఖచ్చితంగా సహాయం చేసే చేతులుగా మారతాయి. ప్రార్థనేమో పెదవులేమో ప్రార్థించి నిజంగా మొరపెట్టే పెదవులుగా ఉండి చేతులు మాత్రం మొండి చేతులుగా ఉండవండి. మనకు వచ్చింది మన స్తోమత తగ్గట్టుగా మన ఇతరులు సహాయం చేయకుండా ఉండలేము. మన పెదవులు కనుక ప్రార్థించే పెదవులు అయ్యుంటే కనుక. ప్రార్థించాడట, ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇండియా. అమ్మా, ఇండియా కోసం మనం ప్రార్థన చేసేది ఎప్పుడు తెలుసా? ఇండియా పట్ల మనకు ప్రేమ ఉన్నప్పుడు. ఆమేన్. దేశాన్ని ప్రేమించేవాడు దేశం కొరకు ప్రార్థిస్తాడు ఖచ్చితంగా. ఇస్సాకు రిబ్కాను ప్రేమించి ఏం చేశాడయ్యా అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె చేసిన తప్పిదాలు సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు, తట్టుకున్నాడు. ఆమె పట్ల ప్రేమ పెళ్లి రోజు చేసుకున్న రోజున గుడారం తీసుకున్న ఎలా ఉందో ముసలితనం వచ్చిన తర్వాత కూడా అదే ప్రేమను కొనసాగించాడు. నిన్ను రక్షింపబడినప్పుడు నీ పట్ల దేవునికున్న ఆ తొలి ప్రేమ ఆయన గుండెల్లో ఇవాళ వరకు అలాగే ఉంది. ఆయన పట్ల నీ ప్రేమ చల్లారిపోయిందేమో, నిలువెచ్చని స్థితికి మారిపోయిందేమో, కానీ ఆయన ప్రేమ మాత్రం మారేది కాదు. ఇంకా బైబిల్లో ఇలా రాయబడింది. టైం అయినట్టు అయ్యా ముగిస్తాం, పర్లేదు 10 నిమిషాలు అయ్యా. చాయిస్ ఈజ్ యువర్స్. 10 నిమిషాలు పర్లేదా? ఏంటమ్మా? ఎక్కువైనా పర్వాలా, ఒకవేళ 2 అయితే ఆవిడ అడగండి. ఆయన 10 నిమిషాల్లో ముగిస్తాను ముద్దుగా చెప్పాడు. ఈవిడ చేసింది అసలు కొంపకి తెప్పలు చేసి 2 అయింది. బీపీలు షుగర్లు ఉంటాయి, బీపీలు ఉండేవాళ్ళు ఉంటారు, షుగర్లు ఉండేవాళ్ళు ఉంటారు. నాదేమీ లేదు, ఆవిడదేనమ్మా. నేనైతే 10 నిమిషాలు అడిగా మేము పర్మిషను, మీరు ఓకే అన్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. ఆవిడ ఎక్కువైనా పర్వాలా, ఎంతైనా పర్వాలా, వాకింగ్ కన్నా ఎక్కువేం కాదు, రెచ్చిపోయింది ఆవిడే. అయినా ఒక మాట, పాస్టర్ గారి చేతికి మైకు, కుర్రోళ్ళ చేతికి బైక్ ఎత్తి వదిలేస్తారా? అంత తెలుగు వదిలిపెట్టేస్తారా వాళ్ళు? ఇంకొక మాట ఏంటంటే, రిబ్కా యాకోబుని ప్రేమించింది. 25వ అధ్యాయంలో, అమ్మా నువ్వు నాన్నగారి దగ్గరికి వెళ్ళమంటున్నావు, నాన్నగారు అంత తేలిక దీవించరమ్మా, తడిమి చూస్తారు, నకసిక పరిగెంతరం, ఆమూలాగ్రం. అప్పుడు నేను ఏశావును కాదు అని తెలిసిపోతే నా మీదకి శాపం వస్తుంది, వంచిన వస్తుందమ్మా.
వంచిన కలిగితే శాపం వస్తుందమ్మా, నా మాట వినమ్మా అంటే, ఐ నో దట్ మై సన్, నాకు తెలిసిన కుమారుడా, ఆ శాపాన్ని నేను అనుభవించడానికి నిర్ణయం చేసుకున్నాను అన్నాను. యేసు ప్రభు వారు ఏ తప్పు చేయలే, ఏ పాపం, నాలో పాపం మీలో ఎవరైనా స్థాపన. అలాంటి ఆయన శాపగ్రాహిగా ఎందుకు మారాడు? మన పాపమును, మన శాపమును ఆయన మీద వేసుకున్నాడు. నీ మీదకి వచ్చే శాపం నాదిరా. మనోహరుడవైన నీవు అనండి. కురూపిగా మారినావు, రాజాది రాజువైన నీవు సేవకునిగా మారినావు, నా కోసమే ఈ త్యాగము చేసితివా ప్రభువా, నీ త్యాగము ఈ యాగము నన్ను రక్షించెను ప్రభువా. రాజాదిరాజు ఒక సేవకుడు అయ్యాడు, మనోహరుడు ఒక కురూపిగా మారాడు. కారణం, నీ శాపమంతా ఆయన భరించాడు. అదే అంటాడు మోషే, అయ్యా వాళ్ళు చేసిన తప్పు నా మీద మోపి అవసరమైతే నా పేరు జీవగ్రంథం నుంచి తుడిచిపెట్టాయి. దేశం కొరకు అలాగం ప్రార్థించాలండి. ఇండిపెండెన్స్ డే రోజున, అయ్యా మా భారతదేశం చేస్తున్నటువంటి ప్రజలు తెలిసి తెలియక కుడి ఎడమ ప్రజలు నాయన, వారు చేస్తున్న ప్రతి పాపాన్ని నాయన మన పాపంగా మనం ఎంచుకొని ప్రార్థించే వ్యక్తులుగా మారాలి. ఏజ్కేల్ అంటాడు, వాళ్ళు చేసిన పాపానికి ఒక పక్కన నేను పడుకుంటాను నాయన 40 దినాలు, ఆ పాప నా మీద మోపయ్యా. కొత్త నిబంధనలు పౌలు అంటాడు, ఇశ్రాయేల్ రక్షణ పొందవలనదే నా హృదయాభిలాష, వారి కొరకు నా గుండెలో ఒక మానని వేదన, క్రీస్తుకు వేరై ఒక శాపగ్రస్తుని అయిపోతాను. అంటే ఆ శాపాన్ని నేను అనుభవిస్తానయ్యా, అయిన పర్లా నా ప్రజలు రక్షింపడితే చాలు. అంత త్యాగం, అంత బలీయమైన కాంక్ష నీ గుండెల్లో ఉంటే భారతదేశాన్ని దేవుడు రక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఏదో అలవాటుగా, అయ్యా మా దేశాన్ని రక్షించు, మా దేశాన్ని ప్రజలను రక్షణలోకి నడిపించి దేవుడిని అలాంటి, అలా కాదు. అవసరమైతే నా దేశ ప్రజల రక్షణ కొరకు నేనేమైపోయినా పర్లేదయ్యా, క్రీస్తుకు వేరే ఒక శాపం అయినా పర్లేదు నాయన, ఇశ్రాయేల్ రక్షణ పొందాలన్నదే నా హృదయాభిలాష నాయన. అది కుమిలిపోతుంది గుండెల్లో, మంట ఒక రగులుతుందన్నమాట. యేసు ప్రభు చేసింది అదే అంటుంది రెబెకా, అయ్యా నీ కొరకు నేనేమైపోయిన పర్లేదు. చూడండి, రెబెకా వృద్ధాప్యం రాలేదు, నడివేసి చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు ఉన్నాడా ప్రేమించే కొడుకు? లేడు. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఎన్ఆర్ఐ, నేను రాను ఇండియా కట్ట. ఎన్ఆర్ఐ అంటే ఎబ్రివేషను, నేను రాను ఇండియా. ఈయన ఎన్ఆర్ఐ అయిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అక్కడ కనీసం తల్లి చచ్చిపోయినప్పుడు కూడా రాలేదండి. ఎవరితో తీసుకెళ్లారంటే, బాధ పెట్టారే, మనసుకు వేదన కలిగించారే, నానా ఇబ్బంది పెట్టారే, ఏశావు యొక్క భార్యలు, వాళ్ళ చేతుల మీద వెళ్ళిపోయిందండి. 33 మంచి వయసులో, యవ్వన కాలంలో చనిపోయాడండి. నడి వయసులోనే ఆ శాపం అంతా నేను భరిస్తాను రా అని ఆమె చనిపోయిందండి. ప్రేమంటే అది. దేవునికి స్తోత్రం. మా ఊర్లో చిన్న ఊరే, చిత్రం అంటే, కానీ అక్కడ రోజుకి 7 వచ్చి పన్నీళ్ళు ఖర్చు ప్రార్థన చేస్తారండి. గ్రామం కొరకు, వాళ్ళు చేసే పాపం కొరకు తమ పాపంగా ఎంచుకుని కన్నీరు ఖర్చు ఉపవాసం ప్రార్థన చేస్తారు. ఒకరోజు నేను 38 మందికి, ఒకరోజు 26 మందికి, ఒకరోజు 19 మందికి, ఒకరోజు 16 మందికి, సంవత్సరానికి 2-3 సార్లు అక్కడ బాప్తిస్మాలు ఇస్తూనే ఉంటాను నేను. కారణం తెలుసా? వారు కార్చే కన్నీటి ప్రార్థన. నేను అంటున్నాను, ఈ మందిరంలోకి వచ్చి ఈ పట్టణం కొరకై, ఇదిగో ఈ ప్రాంతం కొరకై మీరెందుకు కన్నీరు కార్చకూడదు? ఈచ్ వన్ రీచ్ వన్ క్యాచ్ వన్ అనండి.
ఒక్కొక్కరిని పట్టుకుని మందిరాలు తీసుకురావడానికి వారికి మీరు సువార్త చెప్పడంతో పాటుగా మీరు కన్నీరు కూడా కార్చాలి. దేవునికి స్తోత్రం. అది పెద్ద సమస్య కాదు. ఒక్కొక్క ఆత్మను తీసుకుని దేవుని దగ్గర నడిపించడానికి మీలో ఆ భారం ఉంటే అది సుసాధ్యమే. ఒక మాట చెప్తాను ఏంటంటే, యాకోబు రాహేలును ప్రేమించి 14 ఏళ్ళు కొలువు చేశాడు. యాకోబు ఎవరైనా ఆగర్భ శ్రీమంతుడు. హీ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, హీ ఈజ్ వెరీ 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 ఎక్స్ట్రాడినరీ. ఒక అసాధారణమైన కుటుంబంలో 318 మంది నౌకర్లు ఉన్న అబ్రహాము గారి మనవడు ఆయన. రాజులు కూడా అసూయపడి ఐశ్వర్యం కలిగి ఇస్సాకు గారికి కడుపును పుచ్చిన బిడ్డ ఆయన. ఎండకు ఎండాడు, వానకు తడిశాడు, మంచుకు నానాడు, అగచాట్లు ఎక్కట్లు ఇబ్బందులు ఎన్నో అనుభవించాడు. గొర్రెల కాపరిగా మారిపోయాడు. మామగారి చేత, బావమరుదుల చేత అనరాని మాటలన్నీ, పడరాని పాటలన్నీ పడ్డాడు. కారణం ఏంటో చెప్పగలరా మీరు? రిబకా పట్ల ప్రేమ. దేవుడు ఎందుకు బయల్జుబూలు అన్నారు, ఆయన్ని తిండిపోతాడు అన్నారు, తాగుబోతాడు అన్నారు యేసు ప్రభుని. ఈరోజు కూడా 3 మేకులు పీక్కోలేనుడని రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే ఎందుకు సహించాలి తెలుసా? సంఘం అనే తన భార్య కోసం సహిస్తున్నాడు ఆయన. రిబకా అనే తన భార్య కొరకు యాకోబు సహించినట్లే ప్రభువు కూడా తన సంఘం అనే భార్య కొరకు ఇవన్నీ సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నది. ఎందుకు? 1000 దూతల నుంచి నిత్యము స్తుతింపబడేవాడు, పరలోక సింహాసనాసీనుడు, సకల చరాచర జగత్తుకు కారణభూతుడైన దేవుడు ఎందుకు దాసుని రూపం ధరించాడు? ప్రేమ దాసుని రూపం ధరించేటట్టుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక పాలేరుగా, ఒక నౌకరిగా మారాడండి. ఆ సంఘంలో ఒక ఆవిడ ఉంది, నందివాడ బ్యాంక్ మేనేజర్ ఆవిడ. వాళ్ళ పాప అమెరికాలో ఉంటుంది, సునీల. మీటింగ్ పెడితే ₹1,00,000 అమెరికా నుంచి పంపిస్తుంది కానుక. కానీ ఈవిడ ఎంగిలి కంతలు గడుగుద్దని బ్యాంక్ మేనేజర్ గారు. ఎవరైనా ముసలా మూతగా ఉంటే వాళ్ళకి అన్నం తినిపించి మూతుడిసి తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడుతుంది. ఆవిడకి వాచ్మెన్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, దోబి, చాకలి, వంట మనిషి. ఆవిడకి 4-5 జీతాలు ఇస్తుంది. అందరికీ బ్యాంకులో మేనేజరు, కానీ మందిరంలో సేవకురాలుగా మారిపోద్దండి. ఒక పని మనిషిలాగా బ్యాంక్ మేనేజర్ అండి ఆవిడ. కారణం అంటే సంఘాన్ని అంతగా ప్రేమించడం. అధికారాలు, ఆధిపత్యాలు కాదు, నేను పాట పాడాలని కాదు, నాకు పెద్ద పేరు కావాలని కాదు, అది సేవకుడిగా మారటం. యాకోబు రాహేలును ప్రేమి ఇలా అన్నాడు, అమ్మాయి మీ నాన్న ముఖం, మీ అన్నయ్యల ముఖం నిన్న మొన్న ఉన్నట్లుగా నన్ను చూచినప్పుడు లేదమ్మాయి. మీ ముఖాలు కూడా ఎలా ఉన్నాయి చెప్పనా? ఈయన 10 నిమిషాలు అన్నాడు కానీ అనేటట్టు మాట మీద నిలబడేట్టుగా లేడరా. ఈయన ఇచ్చిన మాట మీద నిలబడేట్టుగా లేడరా. ఈయన 10 నిమిషాలు అన్నాడు కానీ ఆవిడ మాట నెరవేర్చినట్టున్నాడరా. ఆవిడికి బహుగా గౌరవిస్తున్నాడు ఈయన. వాళ్ళ ముగించేటట్టు లేడు. ఆ ముఖాలు ప్రసంగం ప్రారంభంలో ఎలా ఉన్నాయో ముగింపులో మీ నాన్న ముఖం, మీ అన్న ముఖం నేను వచ్చినప్పుడు ఎలా ఉంది అలా లేదమ్మా అన్నప్పుడు మొట్టమొదటిసారిగా తన భార్య అయిన రాహేలు నోటి వెంట ఇలా అంది. అలా అయితే మనం ఇక్కడ ఎందుకండి, మనం ఇంటికి వెళ్ళిపోదామండి అంది. దేవుడు కూడా కొంతమంది ఆలస్యం అనుకుంటున్నట్టుగా ఆలస్యం చేసేవాడు కాదు. సంఘం లోకాశుల్లో కూరుకునుంది, లోక ప్రేమలో కూరుకునుంది, లోక భ్రాంతులో కొట్టుకుని వెళ్తుంది. అందుకనే మరణాత వద్దయ్యా, ఏముంది లోకంలో, నువ్వు రావాలి, నీతో మేము ఉండాలి, యుగయుగాలు మనం నిశ్చత్వంలో ఉండాలయ్యా, ఆ నిరీక్షణతో ఎదురు చూస్తున్నామయ్యా అనే అనుభవానికి సంఘం వస్తే, అంటే పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళాలనే మనసు రావటం కోసం 14 ఏళ్ళు ఎదురు చూశాడు. అర్థమవుతుందమ్మా? 14 ఏళ్ళు మామగారు ఇంటికి ఎందుకున్నాడు? వెళ్ళాల్సి వస్తే లేయాని తీసుకెళ్ళాలి. రాహేలు రావడానికి మనసు లేదు, రాహేలు కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు యేసుప్రభువు వారు సంఘాన్ని తీసుకెళ్లాలని ఆలస్యం చేస్తున్నాడు. ఈ సంఘం లోకంతో మిళితమై ఉంది, లోకంతో సమ్మిళితమయ్యి లోకంలో సంగమై ఉంది. కాబట్టి నాకు ఈ లోకాశలు వద్దయ్యా, నువ్వు వచ్చే నీ రాజ్యంలో చేరాలని ఒకే ఆశ ఉందయ్యా అని సంఘం అంటే ప్రభు వెంటనే దేవదూతలను వెంట పెట్టుకుని పరివారం రావటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. లోకాశలు విడిచిపెట్టి ప్రభు కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. మా అక్క యేసు ప్రభుని నమ్ముకుంది. నా తర్వాత మా బావగారు ఇక్కడే వంగవీటి మోహన్ రంగా గారికి బంధువు. ఆయన కొంచెం ఆయన పొలిటికల్గాను ఆయా రీతిలుగా తిరుగుతూ ఉండేవారు. యేసు ప్రభు నమ్ముకున్నందుకు చాలా బాధలు పెట్టారు, సహించింది.
మూర్తి గారు వాక్యం చెప్తుంటే రేడియోని పగలు కొట్టేశాడు, బైబిల్ని కాల్చేశాడు. ఆయన చాలా భయంకరమైన బాధలు అనుభవించింది. ఆ తర్వాత ఒక రోజున 5 లీటర్ల కిరసనాయిల డబ్బా తీసుకొచ్చి మా అక్క మీద దెంబరిచ్చేసాడు, నిప్పంటిచ్చేసాడు. మా అక్క కాలిపోయింది. కాలిపోయిన సంగతి, చచ్చిపోయిన సంగతి మాకు చెప్పలా. కరెంటు మిషన్కి ఇస్తే వాళ్ళు బూడిదగా మార్చేశారు. బూడిదని తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేశారు. అయితే దేవుని పిల్లలారా, మరుసటి రోజు పక్కింటి వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెళ్ళాం. ఎందుకు చేసావు ఈ పని అని అడిగితే, నేను పోలీసులకు డబ్బు ఇచ్చాను, నాకు పొలిటికల్ లీడర్స్ అందరూ తెలుసు, మీరు నన్ను ఏమీ చేయలేరు, జైల్లో పెట్టిన మరుసటి రోజుకి వచ్చేస్తాను నేను అన్నాడు. ఈలో మా మేనగాళ్ళు వచ్చి నన్ను చూపించి, ఈ మామయ్య మూలంగానే మా అమ్మ చనిపోయిందని నన్ను చూపించింది. నేనేం చేశానమ్మా అన్నాను. మామయ్య, మా అమ్మ మీ ఇంటికి వచ్చినా, మీరు మా ఇంటికి వచ్చినా, బావగారు కొట్టిన తిట్టిన భరించక్క యేసు ప్రభువును విడిచిపెట్టొద్దక్క. ప్రభువు నందుండి మృతి లేని వారు ధన్యులు, వారు పరలోకానికి వెళ్తారు. ప్రభువు లేకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతారక్క అని చెప్పేవారుగా మీరు. అందుకే మా నాన్న ఏం చేసినా మా అమ్మ ప్రభువుని విడిచిపెట్టలేదు. మా అమ్మ మీ ప్రభువుని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది మావయ్య అందండి. తన ప్రాణం కూడా ప్రభు ముందు అది తక్కువగా అనిపించింది. తన ప్రాణములను సహా ద్వేషించింది మా అక్క. చనిపోయి ప్రభు కోసం పరలోకంలో ఉంది. దేవుని పిల్లలారా, మనము కూడా అవసరమైతే రానున్న దినాల్లో ఒకవేళ ఏదైనా భయంకరమైన చట్టాలు వస్తే, క్రైస్తవ్యానికి విరోధంగా ఒకవేళ దేవుడు అనుమతిస్తే, సాతాను ఒకవేళ దానికి ద్వారాలు ఒకవేళ దానికి అనుకూలంగా వినియోగించుకుంటే, ప్రాణములు కూడా పెట్టడానికి సిద్ధపడేంత ప్రేమ మనం ప్రభు పట్ల గుండెల్లో నింపుకుందుము కాక. అవసరమైతే దేవుడు అనుమతిస్తే, అలాంటి పరిస్థితి కనుక ఎదురైతే, నాకు ప్రాణం కూడా ప్రభు కన్నా ఎక్కువ కాదండి, ఎందుకంటే నా ప్రభు తన ప్రాణం కన్నా ఎక్కువ నన్ను ప్రేమించాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు భూమికి ఆకాశానికి మధ్య కలువరి శిలువలో రక్తం కార్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన అన్నాడు, నన్ను ప్రేమించు వారి వద్ద నేను నివాసం ఉంటానన్నాడు. నన్ను ప్రేమించు వారి జీవితంలో నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. నన్ను ప్రేమించు వారికి ఏం చేసినా కంటికి కనబని చెవికి కనబని దాచిపెడతానన్నాడు. నన్ను ప్రేమించు వారికి అతను నన్ను ప్రేమిస్తూ ఉన్నవాడు కనుక తప్పిస్తాను, విడిపిస్తాను, గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత నేను తృప్తిపరుస్తాను, రక్షణ అతనికి చూపిస్తా. ఎందుకు ప్రభు అంటే, బికాజ్ అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆఖరి మాట, చార్లెస్ జాకబ్ గారి తండ్రి గారి స్నేహితుడు, చార్లెస్ జాకబ్ గారు ఉన్నారు కదా ఫిలదెల్ఫియా, వాళ్ళ తండ్రి గారి స్నేహితుడు కేరళలో ఒక గ్రామంలో, అయింకల్ అనే గ్రామంలో సేవ చేస్తూ ఉంటారు. ఆ పాస్టర్ గారు వెళ్ళాక అద్భుతమైన కార్యాలు జరిగినాయి. వ్యభిచారులు మారిపోయారు దేవుని సంఘంలో బిడ్డలుగా, తాగుబోతులు మారిపోయారు, పేకాడేవాళ్ళు మారిపోయారు. అవన్నీ మూతపడిపోతే వాళ్ళంతా కలిసి పగబెట్టుకున్నారు పాస్టర్ గారి మీద. ఒక రౌడీకి ₹1,00,000 బజానా ఇచ్చి, ఈ పాస్టర్ వచ్చాక మా నోట్లో మట్టి కొట్టాడు, ఈయన చంపేసి అందరూ పొలోమని వెళ్ళిపోతున్నారు వందలు అని. మిగిలిన డబ్బులు చచ్చిపోయిన తర్వాత ఇస్తామని ఫోటో ఇచ్చారు, తెల్ల స్కూటర్ మీద వస్తే తెల్లబాట్లు వేసుకున్నాను. అప్పుడు ఈ సంఘస్థులు అందరూ తెలిసి ఆ పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు మీరు చెప్తారు కదా బుద్ధిమంతుడు అపాయం వచ్చాడు చూచి దాక్కుంటాడని, కాబట్టి మీరు రావద్దయ్య గారు, అపాయం తలపెట్టారు మా ఊరోళ్ళు, క్రిస్మస్ పండుగకి మేమే వచ్చేస్తాం మెయిన్ చర్చ్కి అని. ఎంకిల గ్రామస్తులు అందరూ వెహికల్ చేసి మెయిన్ చర్చ్కి వెళ్ళిపోయారు. అక్కడ ఆరాధన అయిపోయింది, క్రిస్మస్ ఆరాధన, భోజనాలు అయిపోయినాయి. తిరిగి వచ్చే సమయంలో ఆ సాయంకాలం పూట వాన బాగా విరిగిపోయింది. పాస్టర్ గారు అన్నారమ్మా, మరి నాకు ఇబ్బంది, నన్ను రావద్దన్నారు కదా, ఈ ఇబ్బంది చాలా 18 కిలోమీటర్లు వెళ్ళాలి, చూడండి ఎంత గాలి వానో, భోజనం చేశారు కదా, మందిరంలో పడుకోండి, పొద్దున్నే వెళ్ళిపోదురుగానమ్మా అని ఆపేశాడు. అందరూ చిన్న పిల్లల్లాగా, చంటి పిల్లలాగా మందిరంలో పడుకుని పోయారు. ఆ రాత్రి సునామీ వచ్చింది, భయంకరమైనటువంటి పెద్ద అలా 2 గంటలకు వచ్చి ఆ అయింకల్ అనే గ్రామం సముద్ర తీరానే ఉంటుంది అనమాట. ఒక తాకిడికి ఆ గ్రామాన్ని తీసుకెళ్ళిపోయిందండి. పాపాన్ని ప్రేమించే వారందరూ, లోకాన్ని ప్రేమించే వారందరూ, దేవుని సేవకులను సంఘాన్ని హింస పెట్టే వారందరూ వాళ్ళు మరణానికి, నాశనానికి అప్పగించబడిపోయారు. దేవుని ప్రేమించిన వారు మందిరంలో పసిపిల్లల్లా పడుకున్నారమ్మా. ఆపద కాలం వచ్చినప్పుడు నా పర్ణశాలలో నేను మిమ్మల్ని దాచిపెట్టేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన్ని అక్కడ ఆ గ్రామంలోకి పంపకుండా వాళ్ళని ఇక్కడ పెట్టేసి ఈ మందిరంలో పడుకుండగా ఇదిగో వాళ్ళ మీదకి దేవుని యొక్క తీర్పు వచ్చేసింది. నేను అంటున్నాను, మనము ఈ పాడు లోకంలో, ఈ పాపిష్టి లోకంలో దేవుని ప్రేమిస్తూ దేవుని కొరకు నీతిగా బ్రతుకుదాం, ప్రజలను ప్రేమిద్దాం, దేవుని ప్రేమిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం. రేపటి దినాన ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉత్పన్నమైన దేవుడు తప్పించి, విడిపించి, కాపాడి దీర్ఘాయువుతో, రక్షణతో, నిత్యత్వంలో, యుగయుగాల దైవరాజ్యంలో మనం ఉండగలిగేటట్లుగా, ఆయనతో సదాకాలము జీవించగలిగేటట్లుగా మన గుండెల నిండా దేవుని ప్రేమను నింపుకుందాము గాక. తలలు వంచండి, కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.
దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎలా? అబ్రహాము ఇస్సాకుని ప్రేమించలా? ఇస్సాకు రిబకాను ప్రేమించలా? రిబకా యాకోబుని ప్రేమించలా? యాకోబు రాహేల్ని ప్రేమించలా? అలా ప్రేమించాడు దేవుడు. నీవు నేను అలా ప్రేమించాలి దేవుణ్ణి, ప్రజల్ని. మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా దేశాన్ని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. ఇదిగో దేవుణ్ణి ప్రేమిస్తూ, దేశాన్ని ప్రేమిస్తూ, దేవుని ఆజ్ఞ నెరవేరుస్తూ, నిత్యత్వం కొరకు మనం సిద్ధపడుతూ, అనేక మందిని మనం సిద్ధపరుస్తూ, దేవుడు అప్పగించిన ఈ బాధ్యతను, ఈ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ, సిగ్గుపడనక్కర్లేని వారముగా ఆయన రాజ్యములో సమృద్ధైన ప్రవేశానికి నిర్దోషులముగా ఆయత్తపరచబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉండండి.